అలాంటి స్థానంలో ఉండవలసిన మహిళ ఈరోజు చనిపోవడం వల్ల ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో తల్లిదండ్రులు లేని పిల్లలకి అది క్షుణ్ణంగా తెలుసు. మరి ఈ సందర్భంగా అభిమానులు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక ఆ విషయాన్ని తీసి పక్కన పడేస్తే ఈరోజు జరిగిన సంఘటనకు సంబంధించి అటు ప్రభుత్వమా, ఇటు అల్లు అర్జునా, లేకపోతే ప్రతిపక్షాలా, లేకపోతే పోలీసుల వ్యవహారం చూసుకుంటా ఉంటే ఇద్దరు వైఫల్యాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఒకటి పోలీసుల వైఫల్యం కనపడతా ఉంది, అట్లాగే అల్లు అర్జున్ నిర్లక్ష్యం కనపడతానే ఉంది. ఇది మాత్రం కాదనలేని సత్యం. ఇందుట్లో ఎలాంటి సందేహం కూడా మనం పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు నిన్న అల్లు అర్జున్ అంటే పత్రికలతోటి ఆయన పంచుకున్న విధానం చూసుకున్న తర్వాత ఎవరో అతను తప్పుదావ పట్టించారు. రాసిచ్చిందే చదివాడు పాప మా కుర్రాడు. అంటే ఇక్కడ ఇలాంటి విషయాలు అతను బయటికి వచ్చి మాట్లాడటమే పొరపాటు. మాట్లాడినప్పుడు వేరే విధంగా ఉండాలి. కోర్టు ఉన్నప్పుడు ఆయన బెయిల్ మీద ఉన్నప్పుడు మాట్లాడటం అంటే అది ఇంకో రకంగా వెళ్ళాలి. కానీ అతను మాట్లాడిన విధానం ఇప్పుడు పోలీసులు చూపించిన విధానంతో మనం కంపేర్ చేస్తే చాలా వ్యతిరేకంగా కనపడతా ఉంది. ఈ విషయంలో కూడా అతను తప్పు పట్టాల్సిన పరిస్థితి వీడియోలు తీసి చూపిస్తున్నారు. అది తప్పు. రెండోది పిల్లల్ని ఇందాక చెప్పినట్టు పసిపిల్లల్ని తీసుకురావడం అంటే ఏ సంకేతం? ఇక ప్రభుత్వాలు దీన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలి. తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు మొత్తం కూడా దీన్ని గుణపాఠంగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారండి. ఆ నిర్మించినప్పుడు అధిక ధరలు ఎవరికి ఇస్తున్నారు? నటీనటులకు ఇస్తున్నారు, సాంకేతిక నిపుణులకు ఇస్తున్నారు. కానీ పనిచేసే కార్మికులకు ఇవ్వట్లేదు కదా. వీళ్ళు పెంచుకునే అవకాశం ప్రభుత్వాలు ఇవ్వడం అనేది మొట్టమొదట ప్రభుత్వాలు చేస్తున్న తప్పు. ఒక చిత్ర నిర్మాతగా చెప్తున్నాను నేను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ కథానాయకుడికైనా సరే ఈరోజు అవకాశం కల్పించకుండా ఉండాలని చెప్పి మీ ద్వారా నేను ఈ పెద్దలకు కూడా విన్నవించుకున్నాను. దానివల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. గతంలో చాలా చాలా గొప్ప గొప్ప నటీమణులు అందరూ నటించిన చిత్రాలు చూసుకున్నా కూడా మనకి ఈరోజు ఒకే ఒక విషయం చెప్పేసి మిగిలిన పెద్దలు వదిలేద్దాము. అన్న నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే యోధాన యోధులు నటించినటువంటి మాయాబజార్ తీసుకున్నా, గుండమ్మ కథ తీసుకున్నా, గొప్ప గొప్ప చిత్రాలు తీసుకున్నా కూడా ఏ రోజు కూడా వాళ్ళు ప్రేక్షకుల మీద భారం అయితే మోపలేదు కదా. ప్రేక్షకుల మీద భారం మోపలేదు కదా. ప్రభుత్వాలకు వచ్చి మేము అధిక ధరలో ఖర్చు ఎక్కువైంది కాబట్టి మీరు డబ్బులు అధికంగా మాకు రావాలంటే రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి ఏ రోజు వాళ్ళు కోరుకోలేదు కదా. మరి అలాంటి చిత్రాలు ఘన విజయం సాధించినాయి కదా, సంవత్సరాలు ఆడినాయి కదా. మరి ఈరోజు ఇలాంటి అవకాశాలు ప్రభుత్వాలు కల్పించడం అనేది ప్రభుత్వం నిస్సందేహంగా